ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్తో వచ్చానండి. అది ఎక్కడంటే అమీన్పూర్లో. మనకి అమీన్పూర్ అనేది మియాపూర్ పక్కనే ఉంటుందండి. ఈ మియాపూర్ అనేది హైదరాబాద్లో ఉంటుంది, తెలంగాణ స్టేటు. మనం ఈసారి అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్ళి మన ప్రాపర్టీ అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. తెలంగాణ స్టేట్లో మంచి ప్రాపర్టీ వచ్చింది, G+1 హౌస్. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇదే అండి G+1 హౌస్ సేల్కి వచ్చింది. ఇది మొత్తం 150 గజాల్లో కట్టిన హౌస్ అండి. ఇది 150 గజాల్లో కట్టిన G+1 హౌస్. టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 2500 స్క్వేర్ ఫీట్. ఇది కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 1248 అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి 1248, టోటల్ 2500 స్క్వేర్ ఫీట్ అండి. ఇది కన్స్ట్రక్షన్. రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుందండి. ఇదేమో కార్ పార్కింగ్ అండి. ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ప్లస్ బైక్ పెట్టుకోవడానికి. మనకి పైన కూడా అలాగే బాల్కనీ స్పేస్ ఇస్తారు. ఎంట్రన్స్ ఏమో టీక్ వుడ్ డోర్ ఇచ్చారు. మీరు చూస్తుందేమో హాల్ విత్ సీలింగ్. మీరు చూస్తున్నారు కానీ హాల్ పక్కన మనకి స్పేషియస్ మన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఉంది. హాల్ బ్యాక్ సైడ్ మనకి డైనింగ్ హాల్ ఇచ్చారండి విత్ సీలింగ్. దాని పక్కన మనకి అటాచ్డ్ కిచెన్ వస్తుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగే కాకుండా మనకి హాలు ప్లస్ హాల్తో పాటు కిచెన్ విత్ అటాచ్డ్ డైనింగ్ హాలు చాలా బాగుంది. అలాగే డైనింగ్ హాల్ నుంచి మనకి హాల్కి అటాచ్ చేస్తూ మనకి 2 బెడ్రూమ్స్ కూడా ఇచ్చారు, ఒక కామన్ బాత్రూమ్ అండి. ఇది ఏదంటే హ్యాండ్ వాష్ బేసిన్. అది ఇదేమో మనకి బెడ్రూమ్. ఇది పెద్ద బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది మీరు చూస్తున్న అనేది అటాచ్డ్ బాత్రూమ్. వెల్ మెయింటైన్డ్ హౌస్ అండి. ఇది చాలా బాగా మెయింటైన్ చేసిన హౌస్ ఇది. అలాగే మనకి ఈ బెడ్రూమ్తో పాటు ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చారు ఆపోజిట్లో. అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది కూడా విత్ సీలింగ్. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసారు కదండి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము, ఒకటి కామన్ బాత్రూము, అలాగే హ్యాండ్ వాష్ బేసిన్, హాలు, కిచెను విత్ డైనింగ్ హాల్. అలాగే బయట మనకి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్. మీకు 3 ఫీట్ సందు కూడా వదిలేరండి. ఈ సందులో మనకి బోర్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే మనకి 24 అవర్స్ మంజీరా వాటర్ ఫెసిలిటీ ఉంది. ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండదండి. 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. పక్కనే అమీర్పూర్ లేక్ ఉంది కాబట్టి మనకి వాటర్కి ఎలాంటి డోకా ఉండదు. ఇది బ్యాక్ సైడ్ మనకి లోపలికి రావడానికి వాష్ ఏరియా. అది వాష్ ఏరియా నుంచి లోపలికి రావడానికి కూడా ఎంట్రీ ఇచ్చారు. మనకి కింద ప్రాపర్టీ ఎలా ఉందో పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుందండి. పైన టెనెంట్స్ ఉండటం వల్ల మీకు పైకి వెళ్ళి ప్రాపర్టీ చూపించలేకపోతున్నాను. సో మనకి కింద ఎలా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో, ఒకటి కామన్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ విత్ హాల్, కిచెన్ అండ్ డైనింగ్, సేమ్ అలాగే పైన కూడా అలాగే ఉంటుందండి. కింద మనకి కార్ పార్కింగ్ ఇచ్చారు కదా, పైన ఉండదు అనుకుంటారు. పైన కూడా మనకి బాల్కనీ స్పేషియస్గా ఉంటుందండి. సో ఇక ఈ ప్రాపర్టీ వచ్చేసి చెప్పాను కదా, 150 గజాల్లో కట్టిన G+1 హౌస్. డబుల్ బెడ్రూమ్, కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. టోటల్ 2500 SFTలో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. 25 ఫీట్ సిమెంట్ రోడ్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్. కొలతలు వచ్చేసి 30-45 అండి. 30-45 కొలతలు, చాలా బాగుంటుంది. మెయిన్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న అమీన్పూర్ ఏరియాలో, మియాపూర్ పక్కనే ఉంటుందండి. ఇది క్లియర్ డాక్యుమెంట్స్, ఎలాంటి తేడా ఉండదు. డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఇక ప్రైస్ డీటెయిల్స్కి వస్తే 1,70,00,000 చెప్తున్నారండి. 1,70,00,000 మాట్లాడుకోవచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూర్చొని ఓనర్తో మాట్లాడుకోవచ్చు. మన ఈ ప్రాపర్టీ త్రిపుర ఎన్క్లేవ్, చందానగర్, శ్రీదేవి థియేటర్ 100 ఫీట్ రోడ్డుకి దగ్గరలో ఉంటుందండి. అలాగే ఫ్యూచర్లో వచ్చే 150 అడుగుల రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాపర్టీతో పాటు మనకి ప్లాన్ కూడా నేను అటాచ్ చేశానండి, చూసుకోవచ్చు మీరు. సో ఈ ప్రాపర్టీకి ఎట్లాంటి కమిషన్ ఉండదండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో ఓనర్ నెంబర్ డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు, ఎలాంటి కమిషన్ ఉండదు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు